నాటుకోడి కర్రీ అండ్ బగారా రైస్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన బ్లాగ్లో నాటుకోడి కర్రీ సో చూసేద్దాం అన్నారు మీరంతా. మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో నాటుకోడి అండ్ బగారా రైస్ సో స్టార్ట్ చేద్దామా. మన బగారా రైస్ కోసం అని చెప్పేసి రైస్ కడిగి సోక్ చేసి పెట్టేసుకున్నానండి. నార్మల్ రైస్తోనే చేస్తున్నాను నేను బగారా రైస్. అండ్ ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకుందాం మనం. సో ఇప్పుడు మనం దీన్ని వాష్ చేసేసుకుందాం. ఇది మంచిగా కాల్చిచ్చారండి, ఆల్రెడీ పసుపు అవన్నీ వేసి కాల్చిచ్చారు కాబట్టి మనకి ఎక్కువ ఒక 2 times వాష్ చేస్తే సరిపోతుంది. మీకు తెలుస్తుందా, పసుపు అదంతా పెట్టి మంచిగా కాల్చిచ్చారు. ఇందులో కొంచెం సాల్ట్ వేసి కూడా వాష్ చేద్దాం ఒకసారి సాల్ట్తో. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసేసుకున్నామండి. సో ఇందులో ఇప్పుడు మనం ఇది 3/4 కిలో నాటుకోడి అన్నమాట. ఒక 2 స్పూన్స్ కారం, పసుపు కొంచెం, ధనియాల పొడి అండ్ 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ నేను పోపులో కూడా వేస్తాను అల్లం వెల్లుల్లి అండ్ పసుపు. ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము. ఇది అండ్ ముక్క అనేది నీసు వాసన రాకుండా కూడా ఉంటుంది. ఇలా మనము కడిగిన వెంటనే ఇవన్నీ స్పైసెస్ కలిపి పెడితే ముక్కకు మంచిగా పడుతుంది కారం అనేది. కలిపేసుకున్నాం కదా, దీన్ని పక్కకి పెట్టేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్కి స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, బగారాకి స్టార్ట్ చేసేద్దాము. సో గిన్నె పెట్టేసి అది వేడైపోయింది గిన్నె. సో అందులో మనం కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి 2 కలిపి చేస్తాను అనమాట నేను. అంటే నెయ్యి క్వాంటిటీ ఎక్కువ వేస్తాను ఆయిల్ కంటే. ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసేసుకున్నాం. బిర్యానీ పువ్వు, మంచిగా వేడైపోయింది ఆయిల్. ఒక ఇలాచి, కొంచెం షాజీరా, ఇందులోనే బిర్యానీ ఆకు. అందులోనే పుదీనా, కొత్తిమీర, మంచిగా కలిపేసుకున్నాక ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ కొంచెం బాయిల్ అవ్వనిద్దాము. సో తర్వాత మనం రైస్ అండ్ సాల్ట్ యాడ్ చేసేద్దాం.
వాటర్ కూడా బాయిల్ అవుతుందండి. సో ఈ టైంలో మనం సాల్ట్ కొంచెం వేసేసి ఇందులోనే ధనియాల పొడి, ఇంతకుముందుకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయా. సో ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, పర్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొకసారి కలిపేసి అది బాయిల్ అవుతుంది, రైస్ వేసేసుకున్నాం. ఒకసారి మంచిగా కలిపేసి ఇంకా మనం విజిల్కి పెట్టేద్దాం క్యాప్. సో ఇది ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. ఇంకా 2 విజిల్స్ తర్వాత ఆఫ్ చేద్దాం. ఓకే అండి, నాటుకోడికి స్టార్ట్ చేసేద్దాం ఇంకా మనం. సో పెట్టేసుకున్నాను నేను బాగుంది. ఇందులో ఇప్పుడు ఆయిల్, నాటుకోడికి నాన్ వెజ్ కంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ కాస్త వేడవనిద్దాం. ఆయిల్ లైట్గా వేడైపోయిందండి. ఇందులో ఇప్పుడు మనం సాజీరా, లవంగాలు, ఒక ఇలాచి, ఒక 4-5 మిరియాలు, ఒక దాల్చిన చెక్క పీస్ చిన్నది, బిర్యానీ పువ్వు, పెద్ద ఇలాచి. ఈ మసాలాలన్నీ మంచిగా వేగిపోయాయండి. ఇందులో ఇప్పుడు మనం గ్రీన్ మిర్చి, ఒక 3 గ్రీన్ మిర్చి, ఆనియన్ అండ్ కరివేపాకు, ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా. మీరు పుదీనా ఫ్లేవర్ ఖచ్చితంగా నాన్ వెజ్లో వేసుకోండి. పోపులో చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వేయకపోయి ఉంటే టేస్ట్ ఉంటుంది పుదీనాతో. కొత్తిమీర తర్వాత లాస్ట్లో కూడా వేస్తాను, ఇప్పుడు కూడా వేస్తాను. ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇందులో కొంచెం పసుపు, మనం మ్యారినేషన్లో కూడా వేసుకున్నాం కదా, సో దాని కలిపి చూసి వేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది రైస్ కూడా ఆఫ్ చేసేసాను. 2 విజిల్స్ వచ్చేసింది. ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ కలర్లో రావాలి. అండ్ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇది ఫ్రై అవ్వనిద్దాం. ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తున్నాము. ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయ్యిందా లేదా చూసేసి, ఆనియన్ ఫ్రై అయితే మనం చికెన్ కూడా యాడ్ చేసేద్దాం. నాటుకోడి ఫ్రై అయిపోయిందండి ఆనియన్ కూడా. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ఉంది కదా, అది మనం అందులో యాడ్ చేసేద్దాం. ఇంకా
వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని దాన్ని మంచిగా ఉడకనిద్దాం. చాలా టైం పట్టుద్ది నాటుకోడికి. ఓకే అండి, నేను లిడ్ క్లోజ్ చేసేస్తా. ఇది చాలా టైం పట్టుద్ది నాటుకోడి ఉడకడానికి. సో కుక్కర్లో చేయొచ్చు కదా అనుకోవచ్చు, కానీ కుక్కర్లో చేస్తే నాకు ఎందుకు అంత టేస్ట్ అనిపించదండి. ఇది బయట మంచిగా ఇలా ఫ్రై అవుతుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు టైం లేనప్పుడు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా వచ్చే టేస్ట్ కుక్కర్లో అంత అనిపివ్వదు నాకు. మంచిగా బాయిల్ అవుతుంది. సో వాటర్ కూడా ఇది వదలడం స్టార్ట్ చేసింది, కానీ ఓన్లీ ఈ వాటర్తో ఇది సరిపోదు. సో మనం కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం, అప్పుడు మాడదు కూడా. సో కొన్ని వాటర్ యాడ్ చేశాను నేను. ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం. సో దానివల్ల ఏంటి అంటే తొందరగా కూడా ఉడుకుతుంది, ఆయన కింద మాడిపోదు కూడా వాటర్ ఉండడం వల్ల. కూడా అయిపోయిందండి, ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. రైస్ కూడా అయిపోయింది. ఎంత బాగా అయిందో రైస్, పుల్లుగా అయింది మంచిగా. ఇది కూడా బాయిల్ అవుతుంది, చూద్దాం. మనం 15 minutes వరకు అసలు నేను కలపలేదు, వాటర్ వేసాను కాబట్టి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం మనము. ఆయిల్ సపరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. డిపెండ్స్ అండి, కొన్నిసార్లు మంచిగా తొందరగా ఉడికిపోతుంది, కొన్ని కోళ్ళు వల్లనో ఏమో తెలియదు, కానీ చాలా టైం పడుతుంది. పెట్టేసుకొని ఇందులో ఉడకడానికి తినడానికి కూడా మెత్తడి పీసే దొరకదు ఈ నాటుకోడిలో. ఉడికిందండి మంచిగా, చూడండి ఉడికింది. ఇంకొంచెం ఉడకాలి కాకపోతే. సో ఈ టైంలో మనం ఏం చేద్దామంటే పెరుగు యాడ్ చేద్దాం. టమాటా వేయనండి నేను, ఇందులో పెరుగు వేస్తాను. చికెన్ ఒక 70% ఉడికినాకనే పెరుగు వేయండి, లేదంటే మళ్ళీ ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది. స్టార్టింగ్లోనే మీరు పెరుగు వేస్తే పెరుగు అండ్ ఇంత ముందుకు మనం 1 స్పూనే వేసాం కదా సాల్ట్. సో ఇంకొక 1 స్పూన్ వేసేసి కలుపు. లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేద్దాం. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ పెట్టుకుందాం. ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దామండి. మంచిగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు లాస్ట్ నాకు ఇంత గ్రేవీ చాలండి, తర్వాత మళ్ళీ ఏమంటారు టైట్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ స్టేజ్లో ఇంకా ఆఫ్ చేసేస్తున్నా. కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేస్తాను. కొత్తిమీర వేసేసా, ఇంకా ఆఫ్ చేసేస్తున్నా స్టవ్. మంచిగా ఉడికిపోయిందండి, చూడండి ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఓకే అండి, అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసా. ఇంకా నాటుకోడి కర్రీ అండ్ బగారా రైస్. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఇది పీస్ పెట్టుకొని ఇలా ఎంత బాగుందో, చాలా బాగుంది. టేస్ట్ పర్ఫెక్ట్ ఉంది అసలు.
నాకు ఆగకుండా తినాలి అని అనిపిస్తుంది, అంత బాగుంది టేస్ట్. ఓకే అండి, చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.